2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, నా పేరు రవికుమార్. నేను హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు మనం చెక్ బౌన్స్ గురించి తెలుసుకుందాం. చెక్ బౌన్స్ చాలామంది ఇప్పుడు బిజినెస్ లావాదేవీల్లో చెక్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ చాలామంది చెక్కు తీసుకొని మోసపోతూ ఉంటారు. దాన్ని ఎలా మనం లీగల్గా దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటిగా చాలామంది మన దగ్గరికి వ్యక్తులు వస్తారు, వచ్చి నాకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు అని మీ వెంట పడుతూ ఉంటారు. సరే, మీరు ఏం చేస్తారు? నమ్మకంతోనో, ఫ్రెండ్ సర్కిల్లోనో, కుటుంబ బంధంతోనో మీరు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఒక టైం పెడుతూ ఉంటారు. ఎలా అంటే 6 మంత్స్కి ఇస్తాం, మేము ఒక 1 ఇయర్కి ఇస్తామని చెప్తూ ఉంటారు. ఆ టైం వరకు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వడ్డీ కొన్ని రోజులు కట్టి తర్వాత వడ్డీ కూడా వాళ్ళు ఆపేస్తారు. ఆ టైంలో మీకు భయం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ చెక్ని ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీకు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనము దాని గురించి పూర్తిగా మనము దాన్ని చర్చించుకుందాము. మీకు ఫస్ట్ మీరు ఎవరైనా, మీకు స్నేహితుడైనా, తర్వాత మీ బంధువులైనా ఎవరైనా బిజినెస్ పరంగా కూడా డబ్బులు అడిగితే చాలామంది హ్యాండ్ లోన్స్ ఇస్తూ ఉంటారు. ఈ హ్యాండ్ లోన్ ఇవ్వడం వల్లనే మీకు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. హ్యాండ్ లోన్స్ ఇవ్వకుండా మీరు కూడా ఒక చెక్ రూపంలోనో, ఓ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ యొక్క స్నేహితుడు వచ్చి మిమ్మల్ని 1 లక్ష రూపాయలు అప్పటికి ఉంటాడు. సరే, నేను 2%, 3% అనేది, ఇక పర్సంటేజ్ అంటే కొన్ని మార్కెట్లో 5%, 10% కూడా నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆయనకు డబ్బులు అవసరం కాబట్టి మీకు ఎంత శాతమైనా వడ్డీ ఇవ్వడానికి రెడీ ఉంటాడు. దాన్ని మీరు కొంతమంది వడ్డీ ఇస్తున్నాడని, ఎక్కువ ఇస్తున్నాడని చెప్పి నమ్మకంతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని నెలలు, ఒక 2-3 నెలలు మీకు ప్రాపర్గా అమౌంట్ కట్టి తర్వాత మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మీకు డబ్బులు రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని డ్రాగ్ చేస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీ చేతిలో ఒక చెక్ ఉంటుంది. చాలామంది ఈ మోసం చేసే వాళ్ళు కూడా మీకు ఎలాంటి చెక్లు ఇస్తారంటే, సంతకం పెట్టి ఎంటీ చెక్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దాని మీద డేట్ ఉండదు, పేరు ఉండదు, ఓన్లీ సిగ్నేచర్ ఉంటుంది, అమౌంట్ కూడా రాయరు. మీరేం చేస్తారంటే, 1 లక్ష రూపాయలు ఇచ్చారు కదా, తర్వాత మీరు దాని మీద 2 lakhs, 3 lakhs, కొంతమంది 5 lakhs రాసుకొని చెక్ వేయడం జరుగుతుంది. ఇది చెక్ బౌన్స్ అంటే, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు అప్పించారనుకోండి, అతను చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా దీన్ని మనము డబ్బులుగా అది రావు అనే పరిస్థితిలో దీన్ని మనము లీగల్గా ఎలా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏం లేదు, మీకు ఇచ్చినటువంటి చెక్ పైన అమౌంట్ రాసేసి, మీకు ఎంత ఇవ్వాలో వడ్డీ ప్రకారం అమౌంట్ రాసేసి, దాన్ని మీకు బ్యాంక్ అకౌంట్, ఏ అకౌంట్లో మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉంటుందో అందులో మీరు మీ చెక్ వేసుకోవాలి. నాకు తెలిసి దానిలో అతని దగ్గర ఆ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ కింద ఆ చెక్ బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవుతూ బ్యాంక్ వాళ్ళు మీకు ఒక మెమో కూడా ఇస్తారు. అంటే ఈ అకౌంట్లో మీరు వేసినటువంటి 1 లక్ష రూపాయలు లేవు అని మీకు ఒక మెమోలో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు. మీకు స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, వెంటనే మీ దగ్గరలో మీకు తెలిసిన ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతే మీకు చెక్ బౌన్స్ కేసు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ బౌన్స్ అయిన తర్వాత మీరు ఒక నోటీస్ పంపించాలి. ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళకి ఒక నోటీస్ పంపించాలి. ఆ నోటీస్లో ఎలా ఉంటుందంటే, పలానా రోజు నేను నీకు అమౌంట్ ఇచ్చాను, ఇంత పర్సంటేజ్ వడ్డీ కోసం ఇచ్చాను, కానీ నువ్వు ఇన్ని రోజులు నాకు వడ్డీ కట్టావు, తర్వాత నువ్వు కట్టట్లేదు, నువ్వు నన్ను చాలా డ్రాగ్ చేస్తూ ఉంటున్నావు, నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వాలని మీ తరపున అడ్వకేట్, మా క్లయింట్ ఇలా ఫేస్ చేశారని చెప్పేసి అవన్నీ మీకున్న ఫ్యాక్ట్స్ రాస్తూ, ఆ చెక్ నెంబరు, మీ బ్యాంకు అడ్రస్, అవన్నీ పూర్తిగా ఆ లీగల్ నోటీస్లో రాసి ఒక 15 రోజులు టైం ఇస్తారు దానికి. ఈ 15 days లోపు మీరు ఇప్పుడు మా క్లయింట్కి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలి, లేకపోతే మీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ పంపించడం జరుగుతుంది. ఈ లీగల్ నోటీస్లో కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఆయన అడ్రస్ చేంజ్ అవ్వడము, అడ్రస్లో ఉండకపోవడము, పోస్ట్ మ్యాన్ మన లీగల్ నోటీస్ పంపించినాక పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్ళేసి ఏం చేస్తారంటే డోర్ లాక్ అని రాస్తాడు, లేకపోతే అసలు అక్కడ పర్సన్ ఇటువంటి వ్యక్తి ఎవరు లేరని కూడా రాస్తారు. అంటే మీరు అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఆయన సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ అయినా కలెక్ట్ చేసుకోవాలి. చాలామంది పరిచయం ఉన్న వ్యక్తులకి డబ్బులు ఇస్తాం ఒకటే, ఏదో అప్పుడే ఆ ఒక దోస్తు పరిచయం చేసిన ఆయన కూడా మనం డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అధిక వడ్డీకి ఆశపడో విధంగా ఏమవుతుందంటే, అక్కడికి నీకు నోటీస్ వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి లీగల్గా ఎలా అంటే ఈ
ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. సరే, కొంతమంది ఏం చేస్తారంటే లీగల్ నోటీస్ వచ్చినా కూడా తీసుకోరు. మరి అలాంటి పరిస్థితి ఏంది? లీగల్ నోటీస్ తీసుకోకున్నా కూడా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎలా అంటే పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మన యొక్క లీగల్ నోటీస్కి ఇట్లా వాళ్ళు తీసుకోకపోతే అక్కడ రిఫ్యూజల్ అని రాస్తారు. రిఫ్యూజల్ అంటే ఏంటంటే ఈయన తీసుకోవట్లేదని. ఆ ఒక్క బేస్ అంటే ఆ రిఫ్యూజల్ అనే ఒక బేస్ చేసుకుని కూడా మనము ఈ చెక్ బౌన్స్ కేసు కోర్టులలో ఫైల్ చేసుకోవచ్చు. డోర్ లాక్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అది నోటీస్ ముట్టాలి. నోటీస్ ముడితేనే తప్ప మనం కేసు వేయడానికి లేదు. నోటీస్ తీసుకోకుండా ఇవ్వచ్చు, నోటీస్ ముడితేనే ఇవ్వచ్చు. కావున ఎవరైనా మీరు అప్పు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఒక జెన్యున్ అడ్రస్ తీసుకొని అప్పిస్తే బెటరు. తర్వాత నోటీస్ ముట్టింది, లేకపోతే నోటీస్ రిఫ్యూజ్ చేసిండు, తర్వాత ఏం చేస్తాం, అయినా కూడా 15 రోజులలో ఆ వ్యక్తి స్పందిస్తలేడు, మనకు డబ్బులు మనకి ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే అడ్వకేట్ గారు ఏం చేస్తారంటే మీ తరపున ఒక కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేస్తాడు. ఎన్ఏ యాక్ట్ కింద 138 సెక్షన్ కింద చెక్ బౌన్స్ వేస్తాడు. చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ చెక్ బౌన్స్ కేసు అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అంటే కోర్టులు కూడా దీన్ని చాలామంది అమాయకులని కొంతమంది మోసం చేస్తున్న ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. కోర్టులలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసులు కూడా తొందరగా పరిష్కారం అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఒక చెక్ బౌన్స్ అంటే ఒక 3 years 5 years నడిచిన రోజులు ఉన్నాయి. దానివల్ల చాలామంది ఒక కోర్టు మీద నమ్మకం పోయింది. అంటే చెక్ బౌన్స్కు ముందుకు అంటే కేసు వేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఉండే. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఒక 10 monthsలో నుంచి 1 year మధ్యలోనే ఒక కేసు పూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ చెక్ బౌన్స్ కేసులు పూర్తిగా అవుతున్నాయి. ఇంతకుముందు ఈ చెక్ బౌన్స్ కేసులలో ఓన్లీ జైలు శిక్షనే ఉండేది. ఇప్పుడు కొత్తగా ఎన్యాక్ట్ కూడా అమెండ్మెంట్ అయింది. ఫైన్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఫైన్ వేస్తున్నారు. చాలా సీరియస్గా చేస్తున్నారు. కావున మీరు చెక్ తీసుకునే కేసు వేసిన తర్వాత ఆ కేసుకి కావాల్సిన ఇంకొక పాయింట్ ఏముందంటే చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్ లోన్ కింద 10 లక్షలు ఇస్తారు, ఆయన చెక్ ఇస్తారు. తర్వాత 10 లక్షలకి వడ్డీతోని మనము చెక్కు రాసుకోవడం జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే 10 లక్షలు ఎలా సంపాదించడం అనేది కూడా కోర్టు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అంటే నీకు ఐటీ రిటర్న్స్ కూడా ఉండాలి. 10 లక్షలు ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఆయనకు అప్పిచ్చే స్టేజ్లో ఉన్నావంటే ఆ 10 లక్షలు నువ్వు ఎలా సంపాదించావు అనేది కోర్టు అడుగుతుంది. అంటే ఆ 10 లక్షలు కూడా వైట్గా మనం ఐటీ రిటర్న్స్లో చూపిడితే మనకు ఎవిడెన్స్లో ఉంటుంది. అలానే ఇంకొకటి అదే మీ బిలో 5 lakhs అయితే ఎవరైనా కూడా ఐటీ రిటర్న్స్ కూడా అడగరు. దాన్ని మనము కేసు ఫైల్ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత కోర్టులో కూడా మీరు అంటే కోర్టు చుట్టూ కూడా ఒక 10 to 20 times వెళ్ళాలి. ఈ ట్రయల్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ చెక్ పైన సిగ్నేచర్ అతనిదేనా కాదా అనేది కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఒకటి ఇప్పుడున్న చట్టంలో చెక్ పైన అతని సిగ్నేచర్ ఉంటే మీకు 100% న్యాయం జరుగుతుంది. 100% న్యాయం జరుగుతుంది. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే చెక్ ఇస్తారు, ఓకే, వాళ్ళు అప్పు తీసుకొని చెక్ ఇస్తారు. కొంతమందికి ఏంటంటే చెక్ కూడా పోతుంటే ఏం చేయాలంటారు. కొంతమంది ఇంట్లో పెట్టినప్పుడు చెక్ పోతుంది, ఆఫీస్లో కూడా పోతుంది. ఒకటి చెక్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎంటీ చెక్ మీద సంతకం పెట్టదు. ఫస్ట్ ఎంటీ చెక్ మీద సంతకం పెడితే పోయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఈ పలానా చెక్కు పలానా బ్యాంక్ది ఈ నెంబర్ గల చెక్ పోయింది అని వెంటనే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకంటే మన చెక్ పోయిన తర్వాత కూడా వేరే వాళ్ళు దాన్ని మీ సంతకం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్ బౌన్స్ చేసే సందర్భం ఉంటుంది. చాలామంది అక్యూజులు ఏం చేస్తారంటే చెక్ ఇస్తారు, చెక్ ఇచ్చేసిన తర్వాత ఆ చెక్ని మనం ఎవరైతే కంప్లైంట్ కోర్టులో చెక్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి చెక్ నేను ఇవ్వలేదు, నేను దొంగిలించకపోయిండు, నాది మిస్ అయిపోయింది, నేను స్టాప్ పేమెంట్ చేసిన ఇలా అంటే చెప్తూ ఉంటారు. ఒకటి ఎవరు కూడా కోర్టు ఎలాంటిది కన్సిడర్ చేస్తారంటే ఈ చెక్కు నీదా కాదా అని అడుగుతాడు. అప్పుడు ఖచ్చితంగా నీ చెక్ అయిన తర్వాత నీ సంతకం ఉన్న తర్వాత పోవడం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అక్యూజ్డ్ అయ్యి నువ్వు ఈ పేమెంట్ చెల్లించాల్సిందిగా కోర్టు నీకు ఆర్డర్ చేసే అవకాశం ఉంది. ఈ చెక్ బౌన్స్ కేసులో మనము ఎవరైతే చెక్ బౌన్స్ చేసిన తర్వాత ఎనీ టైం కూడా మనం కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జడ్జిమెంట్ వచ్చే లోపల కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ ఎప్పుడైనా కూడా చెక్ బౌన్స్ కేసుని ఎనీ టైం వాళ్ళతో మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకొని కేసుని కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ సివిల్ మ్యాటర్. ఇది అంటే ఈ చెక్ బౌన్స్ కేసులో చాలామంది అంటే పొల్యూషన్కి వెళ్ళి కేసు పెడతా అంటారు, కానీ ఏ పొల్యూషన్ కానీ ఈ చెక్ బౌన్స్ కేసు తీసుకో, ఎందుకంటే అది సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని సివిల్ కోర్టులోనే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఒక ప్రొసీజర్ ప్రకారము మీరు ఈ చెక్ బౌన్స్ కేసుని ట్రయల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చెక్కులు
వాళ్ళకి అవసరం ఉండే అయితే కొంతమంది అప్పులు తీసుకొని నిజాయితీగా అవసరం ఉండి వాళ్ళు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒక 5-6 చెక్కులు బ్లాంక్ చెక్కులు ఇస్తే సంతకం పెడుతుంటారు. కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే వారు ₹1,00,000 అప్పిస్తే 5 లక్షలు 6 లక్షలు రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న అమెండ్మెంటు ద్వారా ఎన్ఐ యాక్ట్లో ఈ సిగ్నేచర్ ఎప్పుడు చేశాడు, తర్వాత అమౌంట్ కరెక్టా కాదా అనేది కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపిస్తున్నారు. ఒక ₹1,00,000 అప్పు తీసుకున్న మాత్రాన సరే ఆయనకు కొన్ని ఇబ్బందుల వల్ల చెల్లించినప్పుడు దాని మీద 9 లక్షలు 10 లక్షలు కూడా రాసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అలానే ఇంకా కొన్ని కేసులు ఏం చేస్తారంటే ఇప్పుడు అవసరం ఉండి ఒక ₹1,00,000 తీసుకొని ఒక 5 చెక్కులు ఇచ్చాడు అనుకోండి. సార్ 5 చెక్కులో 3 చెక్కులు ఇచ్చిన తర్వాత ఆయన ఒక 6 నెలలు టైం పెట్టాడు. 6 నెలల టైంలో 6 నెలల టైంలో ఇవ్వనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్న వాళ్ళు కూడా ఇంకొక 2 నెలల టైం పెడితే కూడా ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే చెక్ను ఎంటీ చెక్ అంటే పేరు ఉండదు, డేట్ ఉండదు, ఓన్లీ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కూడా డిఫరెంట్ ఏరియాలో కూడా ఈ మధ్య చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తుంటారు. అంటే ఒక అతను హైదరాబాద్లో మీకు అవసరం ఉండి డబ్బులు తీసుకొని ఒక 5 చెక్కులు మీకు ఇచ్చాడు అనుకోండి. ఇదేం చేస్తున్నారంటే ఒక చెక్ ఏమో ఆదిలాబాద్లో, ఒక చెక్ ఏమో మన వరంగల్లో, ఒక చెక్ ఏమో హైదరాబాద్లో, ఇట్లా డిఫరెంట్ ఏరియాలు వేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చెక్ ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే నీకు అవసరం ఉండి డబ్బులు తీసుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు ఎంటీ సిగ్నేచర్ కాకుండా దానికి ఒక అమౌంట్ కూడా రాసి పేరు రాసి ఇవ్వాల్సిందిగా చెక్ అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు ఓన్లీ ఎంటీ చెక్ ఇవ్వకుండా దాని మీద అమౌంట్, పేరు, పూర్తి వివరాలు రాసి ఇస్తే రేపు మీకు ఎలా అంటే రేపు మీరు ఇవ్వలేని పరిస్థితిలో మీకు ఇబ్బంది ఉన్నా కూడా ఆ కాంప్లైనెంట్ ఏం చేస్తారంటే ఆ అమౌంట్కి వేసే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే అమౌంట్ అంటే దాని మీద ఇంకా వేసే అవకాశం ఉండదు. ఇంకోటి కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే ఓల్డ్ చెక్కులు కూడా ఇస్తారు. పాపం అమాయకులను చూసేసి ఒక 2 లక్షలు అప్పు తీసుకొని అవుట్డేటెడ్. ఈ మధ్య బ్యాంకులు కూడా చాలా అప్డేట్ అయిపోయాయి. అంటే ఎవ్రీ 6 నెలలకోసారి చెక్స్ అనేది కొత్తగా బ్యాంక్స్ మనకు పంపిస్తూ ఉన్నాయి. అంటే ఓల్డ్ చెక్కులు తెలియక ఏమవుతుందంటే కొంతమందికి దీని మీద అంటే బ్యాంకింగ్ నాలెడ్జ్ అవగాహన లేక డబ్బులు ఇచ్చేసి ఓల్డ్ చెక్కులు తీసుకుంటారు. ఆ ఓల్డ్ చెక్కులు తీసుకున్న తర్వాత ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే బ్యాంక్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ చెక్ ప్రజెంట్ చేసే వరకు బ్యాంక్ మేనేజర్ ఏమంటారంటే ఈ చెక్ అనేది మేము బ్యాన్ చేసాము, ఈ చెక్కు వ్యాలిడిటీ లేదని చెప్పేసి మీకు రిటర్న్ ఇస్తాడు ఆ చెక్కు. అప్పుడు మీరు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు కనీసం నోటీస్ పంపించలేరు, దాని మీద మీరు ఆ కేసుని కోర్టులో వేసుకొని ట్రయల్కి వెళ్ళి మీరు మీకు న్యాయం జరగడానికి అవకాశం లేదు. కావున డబ్బులు తీసుకునేవారైనా ఇచ్చేవారైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ చెక్ విషయంలో కోర్ట్స్ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్గా ఈ కేసెస్ని క్లోజ్ చేస్తున్నాయి. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఎవరైనా మీరు చెక్కు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మీరు జాగ్రత్త ఉండాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను.